సార్ నమస్కారం. సార్ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉందమ్మా. గత ప్రభుత్వం కన్నా బెటరు. సూపర్ 6 పథకాలు అమలు చేశారా? ఏదో కొంతమందికి అందరికీ రావు. నాకు గ్యాస్ బండ్ సిలిండర్కి డబ్బులు రావట్లా. అడిగితే ఎవరు సమాధానమే చెప్పేవాళ్ళు లేరు. 1967 కాల్ ఈ కాల్ నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ ఎప్పుడూ పనిచేయదు. మొన్న ఎవరు అడిగితే మీకు ఇల్లు ఉంది కదా అందుకని గ్యాస్ బండ్ డబ్బు, ఇల్లు ఉంటే గ్యాస్ బండ్ డబ్బు, గ్యాస్ బండ్ ఎక్కడ పెట్టుకో ఇల్లు లేకపోతే. అట్లా ఉన్నాయి పనులు. సార్ చంద్రబాబు గారు దావోస్ పర్యటనకి వెళ్ళారు కదా, ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారంటారా? కొంతవరకు బెటరే, తీసుకురాగలరు. గతంలో దానికన్నా గతంలో ముఖ్యమంత్రి కన్నా ఇప్పుడు చాలా బెటరు. కాకపోతే సంక్షేమ పథకాలు ఆయన చెప్పేవన్నీ కూడా అందరికీ అందట్లా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది గ్యాస్ బండ్కి డబ్బులు బ్యాలెన్స్, అవి పడుతున్నాయి. ఇవి ఎందుకు పడవు? అదే ఒకటి నీకు ఉందో ఇల్లు ఉంది కదా అంటే ఎవడో ఒకడు ఇల్లుంటే పడదంట. అది సార్ పెన్షనర్లకి పెన్షన్లు కూడా తీస్తారంట కదా సార్, వాళ్ళు పోయిన వాళ్ళు నేను బాధితులే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం ఇచ్చారు, చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. జగన్ గారు రాగానే తీశారు. ఎవడో చెప్పారంటే తెలుగుదేశం మెంబర్ అని. అందుకని మా కర్మ అలా కాలింది. తెలుగుదేశం వాళ్ళకి ఎవరంట. మరి ఈయన వచ్చాక ఇంతవరకు మొదలే లేదు. 6 నెలలు 7 నెలలు అయిపోయింది. ఇదిగో అది కానీ ఈయన భూతత్వంలో చూపిస్తున్నాడు మనల్ని. చెప్పిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తారంటారా? అవుతాయి నిదానంగా. ఎప్పుడుకో కథ కాదు చెప్పారా. ఇట్లాగే సగం మందికి అయ్యి సగం మందికి అమలు జరిగి అమలు జరగక ఇట్లాగే ఉంటుంది. ఏం చేస్తాం తప్పదు. థ్యాంక్ యూ సార్.